బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జూరాల నుంచి లక్షకు పైగా వరద వస్తూ ఉండడంతో శ్రీశైలం జలాశయానికి వరుసగా 10వ రోజు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1,37,635 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండగా అవుట్ఫ్లో 1,48,535 క్యూసెక్కులు ఉంది. వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగుల వద్ద ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. జూరాల నుంచి లక్షకు పైగా వరద వస్తూ ఉండడంతో శ్రీశైలం జలాశయానికి వరుసగా 10వ రోజు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1,37,635 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తూ ఉండగా అవుట్ఫ్లో 1,48,535 క్యూసెక్కులుగా ఉంది. ఇక వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగుల వద్ద ఉంది.